నమస్కారం అమ్మ. చెప్పండి సార్. మీ పేరు? మా పేరు దేవి. అంటే ఎన్ని రోజుల నుండి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు? ఇప్పుడు 20 రోజులు అవుతుందండి. 20 రోజులు అవుతుంది. అంతకుముందు ఇంతకుముందు కొబ్బరి బొండ అమ్మేది. కొబ్బరి బొండ. ఓకే. ఈ ముంజకాయలు అసలు ఎక్కడి నుండి తీసుకొస్తారు, ప్లస్ ఎంత అమ్ముతారు? అది వాళ్ళు 20 రూపాయలకు అలా వేస్తారు మాకు. వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారో లారీ నుంచి తెస్తారు. లారీ ఇట్లా పోతుంటే మేము తీసుకుంటాం. కూలి అయినా దొరుకుతుందిలే, ఎండాకాలం ఏం పని ఉంది ఇప్పుడు అని ఈ బిజినెస్ పెట్టుకో. కొబ్బరి బొండ రేటు బాగా అయినాయి, 46, 47 అట్లా అంటుంటే అవి బంద్ చేసి ఇవి వేసుకున్నా. ఇక 20 రోజుల నుంచి కట్ చేస్తున్నాం ఇలాగా. వాళ్ళు 20 రూపాయలకు అలా వేసిపోతారు. ఇక దొరికినంత కూలీ చేసుకుంటాం. కానీ దేవరకొండ నుంచి, కేరళ, బెంగళూరు అటు నుంచి వస్తుందని అంటుర్రు వాళ్ళు. వాళ్ళు యాడ్ నుంచి చేస్తున్నారో తెలియదు, వేసిపోతుంటే తీసుకుంటున్నాం. అంటే ఇట్లా ఇండివిజువల్గా వస్తుందా, లేకపోతే ఇట్లా గెలలాగా వస్తాయా? గెలలు వస్తాయి, ఇడిగా వస్తాయి. నువ్వు పట్టుకున్న గెలల లెక్క కూడా వస్తాయి. వాళ్ళు ఇట్లా జోడీలు లెక్క పెడతారు. ఇట్లా జోడీలు లెక్క పెడతారు. అంటే కస్టమర్స్ ఎలా తీసుకెళ్తారు? ఇలా గెలలాగా తీసుకెళ్తారా, కట్ చేసుకుని? ఇలా పీసులు ఉండాలి. ఇలా పీసులు ఉండాలి. ఇలా గట్టిగా ఉండవద్దు, మరి మెత్తగా ఉండదు, వాటర్ పోకుండా ఉండాలి. ఇట్లా ఈ రౌండ్లో కట్ చేసి వాళ్ళు పెడితే 12 పీసులు 150, 120 అట్లా అడుగుతారు. ఓకే. అంటే మీరు ఇది మొత్తం ఇట్లా షేప్ కట్ చేస్తారు కదా, ఒక్కొక్కసారి మొత్తం ఓపెన్గా కూడా అయ్యేటట్టు ఉంటాయి. అంటే ఇట్లా షేప్ కట్ కాకుండా, రౌండ్ కట్ కాకుండా కూడా కట్ అయిపోతాయి కదా, అప్పుడు మీరు అంటే కస్టమర్స్ ఏమన్నా చెప్తారా? మరి ఏం చెప్తే వాటర్ పోకుండా ఉండాలమ్మా, బాగా హెల్తీగా ఉంటుంది, ఇది చిన్నపిల్లలకు మంచిగా తీసి పోతే పోయిందిలే డబ్బులు అని అంటారు. ఓకే. అంటే రోజుకి ఎలా ఉంది కస్టమర్స్ వచ్చడమైనా కానీ, తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తారు? కొత్తల్లో అయితే కావాలని ఆదివారం అయినా శనివారం అయినా బాగా మనుషులు వచ్చేది ఎగబడి. ఇప్పుడు అంత చోట్ల అదే అయింది కదా, ఇక ఎక్కడ జాగనో ఒక్కళ్ళే తీసి ఇవ్వలేము అంతమందికి మనం. ఇక్కడ ఒక నలుగురు, అక్కడ ఒక నలుగురు వేసుకుంటే ఎక్కడ చోటు వాళ్ళకి ఇల్లు పాట అవుతుందో అక్కడ తీసుకొని వెళ్ళిపోతారు. రేట్ అంటే సార్ ఇది కష్టం ఉంటుంది చూడటలకు. ఒక డజన్ అమ్మ అంటారు కానీ ఎంత కష్టమో మాకు తెలుసు. గితంతా జారింది అనుకో, ఆ ఏలే తెగిపోద్ది. అప్పుడు మా కష్టాలు మాకు తెలుసు. 10 రూపాయలు రావాలని మేము ఆ రేటు చెప్తున్నాం, అందరూ అమ్మినట్టు మనం అంటున్నాం. మరి వాళ్ళు ఎలాగేస్తున్నారో ఏంటంటే వాళ్ళకి తెలియదుగా కస్టమర్లకు. 20 రూపాయలు ఒక కాయ వేస్తున్నారు, 4 కాయలకు వస్తే ఆడికి అవుతుంది. తెగవద్దమ్మా, నిలిపోవద్దమ్మా అంటారు, జాగ్రత్తగా తీయాలి. అప్పుడు రేటు పెంచుతున్నారు సార్. చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. అంటే నార్మల్గా ముంజకాయలు అంటే సిటీలో చాలా రేర్, ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడము, ప్లస్ వీళ్ళు కూడా ఎక్కడైతే లారీ వెళ్తుందో అక్కడికి వెళ్ళి. ఇప్పుడు కొబ్బరి బొండాల బిజినెస్ కూడా చాలామంది మానేసి ముంజకాయల బిజినెస్ కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే వేసవి మాత్రమే ముంజకాయలు ఎక్కువ మంది తినేవాళ్ళు ఉంటారు, తర్వాత ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు. ఈ టైంలో తింటే చాలా హెల్త్ఫుల్గా కూడా ఉంటుంది, వాటర్ క్వాంటిటీ కూడా బాడీలో పెరుగుతుంది. కాబట్టి తర్వాత దీంతో సి విటమిన్ అయినా కానీ చాలా సి విటమిన్ మనకు దొరుకుతుంది. తర్వాత ఏ విటమిన్, A2 విటమిన్, బి విటమిన్ హెల్త్ఫుల్గా ఉంటుంది. కాబట్టి విటమిన్స్ అన్నీ ఇందులో ఇంక్లూడ్ ఉంటాయి. తర్వాత నాన్ కెమికల్, అసలు కెమికల్స్ యూజ్ చేయకుండా వీటిని అంటే పెంచుతారు. కాబట్టి తాడి చెట్ల నుండి కళ్ళుని ఎప్పుడు దింపుతారో అదేవిధంగా ఈ టైంలో మాత్రం ముంజకాయలు వస్తాయి కాబట్టి ముంజకాయలు తీసుకుంటారు. కొంతమంది కొన్ని రకాలుగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వీళ్ళని కస్టమర్స్ అడుగుతూ ఉంటారట. ఎట్లా అంటే ఒక షేప్ అవుట్ కాకుండా ఉండడానికి, తర్వాత వాటర్ పోవద్దు, అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ పోకుండా ఇవ్వండి అని. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం ముంజకాయ టేస్ట్ ఎలా ఉందో. దాని తర్వాత కస్టమర్స్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కస్టమర్స్ని మాట్లాడించి అసలు ఏం మాట్లాడతారో చూద్దాం. అంకుల్ మీ పేరు? జిఎస్ రెడ్డి. ఏం చేస్తుంటారు? బిజినెస్. ఓకే. ముంజకాయలు అంటే ఆల్మోస్ట్ మనం విలేజ్ల సైడ్ ఎక్కువ చూస్తుంటాం. ఇప్పుడు సిటీలో కూడా చాలా ఎటు చూసినా ముంజకాయలు కనబడుతున్నాయి. మీరు ఎలా అంటారు? అంటే ఎలా ఉంది ముంజకాయలు? విలేజ్లో, మా విలేజ్లో కూడా ఉన్నాయి ముంజకాయలు. సిటీలో కనబడి ఇప్పుడే చుట్టాను సిటీలో నేను, అందుకని తిందామని వచ్చాను. ఎలా ఉంది అంటే మోస్ట్లీ ముంజకాయలు అంటే మీరు చిన్నప్పుడు ఎలా? చిన్నప్పుడు చెట్ల ఎమ్మటి పోయి తినే పని, చెట్ల దగ్గరికి వెళ్ళి తినే పని చిన్నప్పుడు. ఇప్పుడు దొరకట్లేదు, సిటీలో కదా దొరకు. అది ఇప్పుడు చూడటం సిటీలో కూడా ఇప్పుడే చూస్తున్నాం. మరి ఈ మధ్య కాస్ట్ కూడా రీజనబుల్గా ఉందని అంటారా, లేకపోతే ఎక్కువ ఉంది కాస్ట్? చిన్న కూడా బకెట్ తీసుకొచ్చామనుకో 50 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు ఒక్కోటి డజన్ 150 రూపాయలు చెబుతున్నారు. అది కాస్టే ఎక్కువ అనిపిస్తుంది అంతే. మీ ఇంట్లో అంటే చిన్నపిల్లలు ఉంటారా? చిన్నపిల్లలు తినబెడుతుంటారా? చిన్నపిల్లలు తింటారు, అందరు తింటారు, ఇంట్లో మొత్తం తింటారు ముంజకాయలు.
ఆరోగ్యానికి మంచిది అది, అందరూ తింటారు అనమాట, ఇబ్బంది ఏం లేదు. ఓకే. తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉందనేది. నేను ఎప్పుడు అంటే మోస్ట్లీ అసలు నేను ముంజకాయలు ఎప్పుడు ట్రై చేయలే. సో తిని చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. టేస్ట్ అయితే అదృష్టం, చాలా మంచిగా ఉన్నాయి. అంటే చాలామంది సిటీకి వచ్చిన వాళ్ళు విలేజ్లో మిస్ అయ్యేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బెస్ట్ ఆప్షను సిటీలో ముంజకాయలు టేస్ట్ చేయడం అనేది. తర్వాత ఈ ఎండాకాలంలో ముంజకాయలు తింటే చాలా హ్యాపీగా ఉంటారు. కస్టమర్ రివ్యూ కూడా తెలుసుకున్నాం, తనని అడిగి కూడా తెలుసుకున్నాం అసలు బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది. తర్వాత నేను కూడా ఒక ముంజకాయ అయితే ట్రై చేసా, ఎలా కోసిర్రు అసలు నేను ఎప్పుడు చూడలే, అసలు కొయ్యడం అయినా కానీ దాని షేప్ ఎలా తీయడం అనేది నేను చాలా విషయాలు కూడా తెలుసుకున్నా ముంజకాయ గురించి. తర్వాత రేట్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది కూడా అడిగి తెలుసుకున్నా. ఇంకెందుకు ఆలస్యం, సిటీలో మిరిగిన ఒకవేళ కొబ్బరి నీళ్ళు తాగి బోర్ కొట్టి జ్యూసులు తాగి బోర్ కొట్టి ఉంటే ముంజకాయలు కూడా ట్రై చేయండి. ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ మీ లక్కీ సైనింగ్ ఆఫ్, బై బాయ్.